నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ స్ట్రీన్ బ్యాంకర్ రచన న్యూస్ అప్డేట్ చూద్దాం. మరి ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే మాత్రం శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వివాదం అయితే చర్చనీయాంశంగా మారుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. మరి అటవీ సిబ్బందితో మరి ఎమ్మెల్యే వాగ్వాదం మరి అక్కడ వారినైతే సంచలనంగా సృష్టిస్తుంది. మరి వారిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. మరి ఈ ఘటనలో తాజాగా చూసుకుంటే పోలీసులపై అయితే ఆయనపై కేసు కూడా నమోదైపోయింది. మరి అటవీ శాఖ ఉద్యోగం దాడి నేపథ్యంలో అయితే కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో ఆయనను A2గా అయితే చూపారు. మరి అలాగే ప్రధాన నిందితుడిగా చూసుకుంటే శ్రీశైలం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రౌతు అశోక్ A1 అని కూడా పోలీసులు తేల్చారు. మరి జనసేన నాయకుడు అన్న ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉంటారు. మరి మంగళవారం రాత్రి చూసుకుంటే ఎమ్మెల్యేతో పాటు ఆయన ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి ఉద్యోగులపై దాడి చేశారని బాధితులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీంతో చూసుకుంటే గురువారం అశోక్ను పిలిపించి మరి పోలీసులు విచారణ చేశారు. మరి శ్రీశైలం శిఖరం చెక్ దాటిన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది మాత్రం వాహనాన్ని మరి ఆఫీస్ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మరి ఆయన అనుచరులు కూడా మరి తమపై దాడి చేశారంటూ కూడా మరి ఫారెస్ట్ సిబ్బంది అయితే తెలపడం జరిగింది. మరి తమపై దాడి చేసి ఆ తర్వాత శ్రీశైలంలోని గొట్టిపాటి నిలయం అతిథి గృహంలోకి అయితే బంధించినట్లు కూడా ఉద్యోగులకు అయితే పోలీసులకు అయితే వివరించడం జరిగింది. సో అలాగే మరి ఫారెస్ట్ సిబ్బందిని అయితే వాళ్ళ కార్లను ఎక్కించుకొని మరి ఎంతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బెదిరించి అలాగే కొట్టడం కూడా జరిగింది. మరి మళ్ళీ తర్వాత కూడా కొట్టిన తర్వాత కూడా వాళ్ళ అనుచరులు కరెక్ట్గా కొట్టలేదని కూడా మరొకసారి తెలపడంతో కూడా మళ్ళొక్కసారి కూడా వాళ్ళని కొట్టడం జరిగింది, బాగా హింసించడం కూడా జరిగింది. అందుకోసం మరి ఫారెస్ట్ సిబ్బంది పోలీసులకు మాత్రము పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకు బుడ్డ రాజశేఖర రెడ్డి గారి పైన అలాగే వాళ్ళ సన్నిహితుల పైన కూడా ఇద్దరిపైన కూడా కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. సో కొట్టిన తర్వాత కూడా వాళ్ళు మాత్రం శ్రీశైలంలోని మరి గొట్టిపాటి నిలయం మరి వాళ్ళ అతిథి గృహంలోకి మాత్రం వాళ్ళని ఎవరైతే ఫారెస్ట్ సిబ్బందిని మాత్రం బంధించినట్లు అయితే మాత్రం ఉద్యోగులు అయితే పోలీసులకు వివరించడం జరిగింది. మరి ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వాళ్ళపైన అయితే కేసు అయితే నమోదైపోయింది. A1గా A2గా నిందితులుగా అయితే మాత్రం కేసు అయితే నమోదైపోయింది. మరి ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి ఫాస్ట్ స్ట్రీన్ బ్యాంకర్ రచన.